అలానే విశేషం మెగా సిటీలుగా మనం హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని, ముంబైని, ఢిల్లీని ఇలా చెప్పుకుంటూ ఉంటాం. ఈ మెగా సిటీల్లో హైదరాబాద్ది ప్రత్యేకం. బెంగళూరులో, చెన్నైలో లేని విధంగా హైదరాబాదులో 50 గజాల స్థలంలో కూడా 7 అంతస్తుల భవనాలని కడుతూ ఉన్నారు. ఇది 2014 నుంచి పెరిగిపోయింది ఇలాంటి అలవాటు. స్వయంగా నేనే ఇలాంటి 7 అంతస్తుల భవనం కడుతున్నదాన్ని చూశాను నేను. గాయత్రి నగరు, పర్వత నగరు, శ్రీ వివేకానంద కాలనీ ఈ ఏరియాలో తీసుకుంటే మాదాపూర్ ఏరియా, ఖైతలాపూర్ ఫ్లైఓవర్కి అటు ఇటు ఆనుకొని మనకు చూస్తే ఇప్పుడు అంజయ్ నగర్ ఏదో చెప్తున్నారు 7 అంతస్తుల భవనం కూలిపోయిందని. అక్కడ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది హైడ్రా. అక్కడే కాదు, మీరు కనుక పర్వత నగరు, గాయత్రి నగరు, శ్రీ వివేకానంద కాలనీ, ఖైతలాపూర్ ఫ్లైఓవర్ వైపు వస్తే అక్కడ రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఓన్లీ నోటరీ భూములు. ఆ నోటరీ భూముల్లో 50 గజాల స్థలంలో 7 అంతస్తుల పైన మళ్ళీ పెంట్ హౌస్ వేసినటువంటి భవనాలు అనేక ఉన్నాయి. వాటిల్లో తోకలాగా ఉంటాయి అనమాట. ఈ తోకను 2 భాగాలుగా చేసి ముందు భాగం ఒక సింగిల్ బెడ్రూము, వెనక భాగం ఒక సింగిల్ బెడ్రూమ్. 15,000 ఒక్కోటి, అంటే ఫ్లోర్కి 30,000. 7 ఫ్లోర్లు, 7 3 21, 2,10,000. పెంట్ హౌస్ ఇంకొక 20,000, 2,50,000, దాదాపుగా 2,50,000, 2,40,000 దాకా ప్రతి నెల రెంటు కోసం కట్టినటువంటి భవనాలు అవి. ఈ భవనాలు కడుతున్నప్పుడు నేను ఒక బిల్డర్ని అడిగాను, మీకు పర్మిషన్ ఎలా వస్తుంది, ఇంత ఎత్తున కడుతున్నారు, ప్రమాదం కదా అని అడిగితే, ఏముంది సార్ మీకు తెలియదు ఏముంది, ఫ్లోర్కి 2 లక్షలు ఇస్తే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు అని చెప్పి నాకు చెప్పారు. ఇంతకీ మీరేం చేస్తుంటారని అంటే, బేల్దారిని పని చేస్తుంటాను, ఇప్పుడు బిల్డర్ అయ్యానని చెప్పి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆంధ్ర నుంచి వచ్చారని చెప్పారు. ఇలా అనేక మంది బేల్దారులుగా పనిచేసి బిల్డర్లు అయ్యి హైదరాబాద్లో 50 గజాల స్థలంలో, 70 గజాల స్థలంలో 7 ఫ్లోర్లు ప్లస్ పెంట్ హౌస్లు వేసి నెలకి 2 నుంచి 2.5 లక్షల రూపాయల రెంట్లు సంపాదించుకోవడానికి ఈ పని చేస్తున్నారు. అలా వెలిసినటువంటి 7 అంతస్తుల భవనమే అంజయ్ నగర్లోది. హైడ్రా ఇప్పుడు అంజయ్ నగర్ మీద కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. ఎందుకంటే అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం కూలిపోయింది, కడుతున్నప్పుడే కూలిపోయింది. అప్పుడు అలర్ట్ అయింది హైడ్రా. అంటే అప్పటి వరకు హైడ్రాకి తెలీదా? తెలుసు. హైదరాబాద్లో ఇలా కూల్చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఉండదు. ఎందుకనంటే అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఎక్కువ ఉంటాయి. అక్రమంగా నిర్మించిన భవనాలు, అలాగే చెరువుల్లో నిర్మించినటువంటి భవనాలు, కాలువల మీద నిర్మించినటువంటి భవనాలు ఇవే ఉంటాయి ఎక్కువ. సక్రమంగా నిర్మించినట్టు చాలా తక్కువ ఉంటాయి. స్టిల్ట్ +2 పర్మిషన్ ఇది. కానీ స్టిల్ట్ +2 ఎక్కడైనా మనకు కనిపిస్తాయా? మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఆ ఏరియా, నేను చెప్పినటువంటి ఏరియా శ్రీ వివేకానంద కాలనీ, అలాగే ఖైతలాపూర్ ఫ్లైఓవర్ దగ్గర ఉండేటువంటిది పర్వత నగర్. ఇక్కడ బోండి మీకు మొత్తం దాదాపు సగం బిల్డింగ్లు కూల్చేయాల్సి వస్తుంది. పైగా పార్కింగ్ కూడా ఉండదు, రోడ్ల మీద పార్కింగ్ చేసుకోమంటారు. ఆ 15,000కి రెంట్కి ఇస్తారు. కిందేమో రోడ్లకి మొత్తం అటువైపు ఇటువైపు కార్లు, బైకులు పార్క్ చేసి ఉంటాయి. మీరు ఒకసారి పోయి చూస్తే అర్థమవుతుంది. ఇదంతా ఎవరి పాపం? టౌన్ ప్లానింగ్ వాళ్ళ పాపం. టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఫ్లోర్కి 2 లక్షలు ఇస్తే ఎన్ని ఫ్లోర్ అయినా కట్టుకోవచ్చు అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నట్టు. స్వయంగా నాకే చెప్పారు అప్పుడు బిల్డింగ్ కడుతుంటే, దాదాపు 2 సంవత్సరాల క్రితం నాకు తారసపడినటువంటి సంఘటన అది. నేనే ఆశ్చర్యపోయాను. 7 ఫ్లోర్లా, అది కూడా 70 గజాల్లో అని ఆశ్చర్యపోయాను. ఇంకొకటి 50 గజాల్లో కట్టారు. 50 గజాల్లో అసలు ఆకాశానికి వేశారు ఫ్లోర్లు. ఇలా మనం పోయి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కరెక్ట్గా లేరు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు తప్పు. అందుకే వాళ్ళని పనిష్మెంట్ ఎలా ఇవ్వాలి తెలుసా? సస్పెన్షన్ కాదు, డిస్మిస్ చేయాలి. అప్పుడు దీనికి పరిష్కారం వస్తుంది. ఇక్కడ తప్పు ఎవరిది? టౌన్ ప్లానింగ్ వాళ్ళు తప్ప, లేదంటే కరెంట్ కనెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు తప్ప, లేదంటే దానికి వాటర్ కనెక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు తప్ప, లేదంటే డిజైన్ అప్రూవల్ చేసినటువంటి వాళ్ళు తప్ప, లేదంటే ఆ ఆక్రమించి కడుతున్నటువంటి భవనాలు, లేదంటే నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నటువంటి భవనాలని కూల్చివేయకుండా చూస్తూ ఉన్నటువంటి కార్పొరేటర్ది తప్ప. ఎవరు తప్పు? కడుతున్నటువంటి వాళ్ళు తప్ప. అందరిది తలా కాస్త ఉంటుంది. తలా పాపం, అది అంటారు కదా, తలా పాపం అంతా తలా పిడికడని, తిలా పాపం తలా పిడికడని సామెత. అలా హైదరాబాద్ని కంప్లీట్గా భ్రష్టు పెట్టించారు.
ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే 94లో వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉండేది. అద్భుతం అంటే అద్భుతం, ఊటీ పోయినట్టు ఉండేది. అలాంటి హైదరాబాద్ని ఇవాళ మొత్తం కాంక్రీట్ జింగిల్ చేయటంతో పాటు ఒక్క 10 నిమిషాలు వర్షం వస్తే మొత్తం సముద్రాలు అయిపోతున్నాయి రోడ్లు. ఇలాంటి పరిస్థితికి వచ్చింది అని అంటే దీనికి కారణం పాలకులు, అధికారులు, ఆ అక్రమ భవనాల్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు. యాక్చువల్గా దీని మీద కంప్లైంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఎందుకంటే బిల్డింగ్ కట్టడానికి లోతుగా తీస్తారు ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ తీసినప్పుడు పక్క భవనాలు ఒరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే పక్కనే ఉంటాయి అగ్గిపెట్టెల మాదిరిగా. వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోరు. కారణం ఏంటంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ని మేనేజ్ చేస్తారు వీళ్ళు. కార్పొరేటర్ చేత ఫోన్లు చేపిస్తారు. ఆ కారణం చేత వాళ్ళు కూడా కామ్ అయిపోతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే అంత ఈజీ కాదు. అందుకే హైడ్రా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోవాలి, కఠోరమైన నిర్ణయం తీసుకోవాలి. ఈ మొత్తం కూల్చేయకపోతే 7 అంతస్తుల భవనాల్ని రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బంది. ఇంకా ఎన్ని భవనాలు పడిపోతాయో, ప్రస్తుతానికి పడిపోకపోవచ్చు, కానీ ఎప్పుడు పడిపోతాయో తెలియనటువంటి సిచ్యువేషన్. 7 అంతస్తుల 70 గజాల్లో ఎలా పర్మిషన్ ఇస్తారు, అసలు ఎలా కనెక్షన్స్ ఇస్తారు, వాటర్ కనెక్షన్స్? దీన్ని పెద్ద స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే అసలు హైదరాబాద్ టౌన్ ప్లానింగే డిస్టర్బ్డ్గా ఉంది. డిస్టర్బ్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఆ మధ్య హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ అధికారిని ఒక అతన్ని ఏసీబీలు పట్టుకుంటే 1000 కోట్లు ఉన్నాయి. మరి అంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతుంటే మరి ఇలాంటి బిల్డింగ్లు వస్తాయి. అందుకే హైడ్రా ఒక వార్నింగ్ ఇచ్చింది. హైడ్రా వల్ల నష్టం కంటే లాభం ఎక్కువ. ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. లాభం ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విధానం మీద ఆ ప్రభుత్వం లేదా ఆ లీడర్ నిలబడాలి. ఇప్పుడు హైడ్రా కూడా అదే పని చేస్తుంది. హైడ్రా కారణంగా దాదాపుగా హైదరాబాద్లో 1,00,000 కోట్ల పైగా విలువైనటువంటి ప్రాపర్టీస్ని కాపాడినట్టు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు హైడ్రా కమిషనర్. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్షాళన చేస్తే ఇది 7 అంతస్తుల భవనాలన్నింటినీ కూడా కూల్ చేస్తే భవిష్యత్తులో ఎవరు కట్టకుండా ఉంటారు. అట్లీస్ట్ కూల్ చేసుకుంటూ పోవాలి. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారంటున్నారు. నోటీసులు ఇచ్చి కూల్ చేసుకుంటూ పోతే తప్ప దీనికి పరిష్కారం లేదు. రెంట్లు కూడా 15,000 అగ్గిపెట్టెలు లాంటి వాటికి 15,000 ఇచ్చేసి ఆ 7 ఫ్లోర్లలో 7 ఫ్యామిలీస్, కనీసం 4 ఉంటారు కదా, 7 4 28, పెంట్ హౌస్ ఒక 10 మంది, 10 మందో లేకపోతే 8 మందో, మొత్తం కలిపి ఆ ఫ్లోర్లో 35 మంది ఉంటారు దాంట్లో. మరి వాళ్ళ డ్రైనేజ్ ఏంటి, ఆ డ్రైనేజ్ ఎక్కడ పోవాలి, వాళ్ళ వెహికల్స్ ఏంటి రోడ్ల మీద పెట్టి, ఇవన్నీ శతకోటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి హైడ్రా ఇప్పుడు రంగంలో దిగింది. హైడ్రా రంగంలో దిగి కనుక వీటన్నింటినీ కూల్చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో రియల్ ఎస్టేట్, ఇప్పుడు వాస్తవంగా రియల్ ఎస్టేట్ 234 కోట్లు 36 కోట్లకు పాడారని చెప్తున్నారు రాయదుర్గంలో. ఇదే భూమిని అంతకుముందు వజ్ర కన్స్ట్రక్షన్స్ పాడింది 136 కోట్లకి, అది ఎత్తిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇంకొక పార్టీని తీసుకొచ్చారు, ఇప్పుడు అది పాడింది 236 కోట్లు. ఇప్పుడు అది చూపించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెరిగిందని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు. మళ్ళీ ఎలా పెరుగుతుంది? ఎక్కడ ఆల్రెడీ 22A ఉంది, రిజిస్ట్రేషన్ జరగట్లేదు. అసలు ఎక్కడ బిజినెస్ జరుగుతుంది? ఈ మధ్య సర్వే ఇచ్చారు నేను కాక మొన్న. బిజినెస్ జరిగింది అన్నారు, జరిగింది ఎప్పటి వరకు? 22A ఇది బయటకు రానంత వరకు. ఇది ఎప్పుడు వచ్చింది? 20 రోజుల క్రితం వచ్చింది. 20 రోజులకు ముందు ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి? సెకండ్ సేల్స్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. కొత్త వాటికి జోలికి వెళ్ళాల. సెకండ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్, రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. దాన్ని చూపించి రియల్ ఎస్టేట్ బాగుందని చెప్పి ఇక్కడ ఉండేటువంటి కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నిర్మాణదారులు కొంతమంది సోషల్ మీడియాని బేస్ చేసుకుని బూస్టప్ చేస్తున్నారు. కానీ అనేక కంపెనీలు బోర్డు తిప్పేసి వెళ్ళిపోతున్నారు. ప్రీ లాంచ్ పేరుతో కనుక మీరు డబ్బులు కడితే మీరు మునిగిపోయినట్టే. ఇది రాసి పెట్టుకోండి. మీరు ఇప్పటికే అనేక మంది రోడ్ల మీద పడ్డారు. ఒకవేళ ప్రీ లాంచ్ పేరుతో కనుక మీరు ఇంకా డబ్బులు కడుతుంటే రాబోయే రోజుల్లో మీరు రోడ్డు మట్ట ఖాయం. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయండి. థ్యాంక్ యూ.